అన్ఎంప్లాయ్మెంట్ దానికి సంబంధించి అగ్రికల్చర్ రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సంబంధించినట్లు సబ్సిడీస్ ఇచ్చి అగ్రికల్చర్ దాంట్లో ఎక్కువ మంది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే విధంగా ప్రపోజల్స్ అయితే వెళ్ళి అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చినాయని చెప్తున్నారు రికార్డు ప్రకారం చూసుకుంటే. అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించి కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అయితే రెండు సెక్టార్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా టూరిజం, అర్బన్ టూరిజం బాగా డెవలప్ చేయడం వల్ల దానికి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ని కొంచెం తగ్గించి ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఏదైతే అగ్రికల్చర్ బేస్డ్ అండ్ రూరల్ బేస్డ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కొంచెం సబ్సిడీస్ బాగా ఇవ్వడం వల్ల అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక మెయిన్ ప్రపోజల్స్ వచ్చినాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్లే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఒక ఆశ. ఎందుకంటే పాపారావు ఎంత నోటిఫై చేసినట్టుగా మనం బడ్జెట్ అంటే ఏదో రాయితీలు వస్తాయని ఖచ్చితంగా ఆశిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికన్నా ఇంకా బెటర్ వేలో మనకి బడ్జెట్ ఇస్తారనేసి ఆశిస్తాం. మినిస్టర్ గారు ఏవే పెద్దగా మెరాకిల్స్ ఏం జరగవని చెప్పినప్పుడు కూడా మనం ఎందుకంటే బడ్జెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి ఇంకా బెటర్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి ఎలాకేషన్స్ ఇస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ అగ్రికల్చర్ రంగం ఏదైతే చాలా వ్యవస్థలు 20 అని చెప్తున్నారో దాంట్లో అగ్రికల్చర్ కూడా 4% నుంచి ఆల్మోస్ట్ 1.8%కి డౌన్ అయ్యింది. కాబట్టి రైతులందరికీ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఏదో ఒక 6,000 రూపీస్ 3 terms లో మనకి ఫైనాన్స్ ఇస్తున్నారు. దాన్ని ఇంకా కొంచెం పెంచాలి, ఆ బడ్జెట్ బాగా పెంచి రైతుల్ని ఇతోధికంగా ఆదుకోవాలన్న దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తుంది. దానికి సంబంధించి రైతులకు ఉపయోగపడే విధంగా ఫైనాన్స్ ని హెల్ప్ ఏదైతే చేస్తున్నారో బ్యాంకుల అకౌంట్లో ఇస్తే, అదేవిధంగా ఏదైతే ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ కూడా డైరెక్ట్ గా రైతుల అకౌంట్లోకి వెళ్ళాలన్న ప్రపోజల్ కూడా ఒకటి వచ్చింది. దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ అన్ని మనకు తెలియపరుస్తున్నాయి. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఇది ఫుల్ ఇయర్ బడ్జెట్ కాదు కాబట్టి, ఇంటర్మ్ బడ్జెటే కాబట్టి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దీంట్లో పెద్దగా మిరాకిల్స్ ఏం జరగపోయినప్పటికీ కూడా కొంచెం ఆశాజనకంగా ఉండేటట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రైతులు ఫార్మర్స్ సంబంధించిన అగ్రికల్చర్ బేస్డ్ కొన్ని సబ్సిడీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం ఆశిద్దాం. రైట్. నేతి మహేశ్వరరావు గారు, ఏపీ కాంగ్రెస్ నాయకులు, చార్ట్ అకౌంటెంట్ కూడా. మహేశ్వరరావు గారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఇవాళ వాళ్ళు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు అనుకున్నాం. అదే అనుకున్నాం. దాన్ని బట్టి అంటే వాళ్ళు రిలీజ్ చేయడానికి సాహసించట్లేదంటే వాళ్ళు నెగిటివ్ గా రిజల్ట్స్ ఏమన్నా వస్తే ఏమన్నా వెనకడానికి. ఇక్కడ మనం చూస్తే సర్వే ప్రకారం కొంత ఉన్న డేటా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. మెయిన్ సమస్య గ్రామీణ ప్రాంతాల నుంచి వలస పెరిగిపోతా ఉంది. ముఖ్యంగా దీని ముఖ్య కారణం ఏంటంటే వ్యవసాయం సంక్షోభం వైపు వెళ్తుందని అనుకున్నాం. ఎందుకంటే రైతులు ఎవరైనా కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. మీరు చూస్తా ఉన్న పరంపర జరిగిపోతా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవాళ చెప్పే దాంట్లో మళ్ళీ ఈ రైతు పెట్టుబడికి తెలుసుకున్న 6,000 అంటారు. ఈ రైతు పెట్టుబడే చెప్పాలంటే అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేది. ఎందుకంటే ఒక విలేజ్ లో నేను ఎగ్జాంపుల్ రూట్ లెవెల్లో చెక్ చేశాను. ఒక విలేజ్ లో 200 ఫార్మర్స్ ఉంటే జనరల్ గా 10-15 ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళలో మేజర్ గా కౌలు రైతులు ఉంటున్నారు. వాళ్ళు 100 ఫార్మర్స్ కి వేస్తున్నారు. వాళ్ళకి అందుకే ఎక్కడో వ్యాపారం భూమి ఉంటుంది. కానీ అంటే అల్టిమేట్ గా ఒక ఊళ్ళో ₹1 ఖర్చు పెడితే వ్యవసాయానికి 2 లక్షలు 3 లక్షలు ప్రొడక్టివ్ ఉంటుంది. రియల్ రైతులకి అరువులకి వెళ్తా ఉంది. అంటే 80% అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎలక్షన్ కోసమే చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కోసం ఎంచుకున్న ఈ స్కీమ్స్ వల్ల మనకేంటంటే రైతులు చూడడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఆర్థిక వనరులు ఎప్పుడు కూడా లిమిటెడ్ ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ ఎలా వాడాలనేది ఆర్థిక మంత్రి లేదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విధానం. ఇక్కడ అది తెలియకుండా చాలా ₹10 మంచి కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల మొత్తం బడ్జెట్ అగ్రికల్చర్కి వెళ్ళిపోతున్నారు. మనం చూసి అర్థమవుతాం. రేపు కూడా అదే అంటున్నారు. అగ్రికల్చర్ కి ఈ పెట్టుబడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా డ్యామ్స్ ఈ టర్మ్ లో 10 ఏళ్ళు చెప్పుకోవడానికి ఒక డ్యామ్ కట్టలేదు. పోలవరం దాన్ని వర్కౌట్ చేయాల్సింది. పోలవరంగా ఏ డ్యామ్ కూడా విధానం లేదు. దీంతో గ్రామీణ ఉపాధి అనేది అల్టిమేట్ గా పోయింది అనుకోండి. ఎందుకంటే వ్యవసాయం దెబ్బతినిపోయి వ్యవసాయం మొత్తం రైతులందరూ వలస వెళ్ళే పరిస్థితి కాబట్టి
మొత్తం గ్రామీణ ఉపాధి పోవటం, గ్రామీణలో కొనుగోలు శక్తి పడిపోవడం. అంటే జీడిపి పెరిగిందని చెప్తున్నాం కానీ అంటే డెవలప్ అయ్యేవాళ్ళు డెవలప్ అవుతున్నాం, అర్బన్ లో ఉన్న ఉద్యోగం చేసేవాళ్ళు లేదా వ్యాపారస్తులు బాగానే ఉంటున్నారు కానీ పేదోడు అయిపోతున్నాడు. ఇంకా చెప్పాలంటే అసమానతలు దారుగా పెరుగుతున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. అలా సాధిస్తారో ఒకసారి రైట్. అంటే పాపారావు గారు సార్ ఇప్పుడు ఎంతైనా ఓట్ ఆన్ అకౌంట్కి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఏది పాలసీ మ్యాటర్స్ని చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. సో విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ అది ఇట్ హ్యాస్ టు డెలివర్ ద గుడ్స్. సో ఇన్ని ఇబ్బందులు అవాంతరాల మధ్య వాళ్ళు పెట్టబోయే ఓట్ ఆన్ అకౌంట్ ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే పెద్దగా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు కోటాసులు లేవు, అరకోటాసులు లేవు. అసలు ఏంటి ఇన్నాళ్ళు ఇప్పుడు ఆయన చెప్తున్నారు 10 ఏళ్ళుగా అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ధ్వంసం అయిపోయిందో. ఈరోజు ఈ 3 నెలల్లో చేయబోయే అద్భుతాలు ఏంటి, మెరిపించబోయే మెరుపులేంటి? అంటే ఒకటి, ఈ 10 సంవత్సరాలన్నీ పాయింట్అవుట్ చేశారు కాబట్టి అసలు ఓవరాల్గానే చెప్పుకోవాలంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అది నగర ప్రాంతాలకు ఎక్కువ అనుకూలంగా ఉంటా వచ్చింది. 2003లో వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ పేరుతో